హాయ్ ఫ్రెండ్స్, విశాఖపట్నం చుట్టుపక్కల భూముల గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రోడ్డు వస్తే భూమి విలువ మారుతుంది, ఇండస్ట్రీ వస్తే ప్రాంతం మారుతుంది. కానీ భారీ ఇండస్ట్రీలు, పోర్ట్లు, కొత్త రోడ్లు ఒకే ప్రాంతంలో వస్తే ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో ఎలా మారుతుందో ఊహించండి. ఇప్పుడు అనకాపల్లి చుట్టుపక్కల అలాంటి డెవలప్మెంటే జరుగుతుంది. ఏ ప్రాంతాల్లో జరుగుతుంది, ఎలాంటి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి, అక్కడ భూమి కొనడం వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా? ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూద్దాం. అనకాపల్లి ఇప్పుడు కేవలం విశాఖకు దగ్గరలో ఉన్న ఒక జిల్లా కేంద్రం మాత్రమే కాదు. పట్నం, అనకాపల్లి, అచ్యుతాపురం, పరవాడ, ఈ నక్కపల్లి ప్రాంతాలు కలిపి ఒక పెద్ద ఇండస్ట్రియల్ బెల్ట్గా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో కెమికల్స్, ఫార్మా, సిమెంటు, స్టీల్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక రంగాల్లో పరిశ్రమలు అయితే ఏర్పడ్డాయి. జిల్లా అధికారిక సమాచారం ప్రకారం 129 ప్రధాన పరిశ్రమలు పనిచేస్తున్నాయి. అంటే ఏమర్థం? ఉద్యోగాలు, జనాభా పెరుగుదల, ఇల్లు, షాపులు, రవాణా, కమర్షియల్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇలా ఒకే ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అనకాపల్లి చుట్టుపక్కల డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు అచ్యుతాపురం చాలా ముఖ్యమైన పేరని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే పెద్ద ఇండస్ట్రియల్ పార్కులు, ఏపీసెజ్ ప్రాంతం ఉన్నాయి. ఏపీఐఐసి వివరాల్లో అచ్యుతాపురం బ్రాండిక్స్ ఇండస్ట్రియల్ పార్క్, అచ్యుతాపురం మెగా పార్క్ వంటి పార్కులు నమోదై ఉన్నాయి. అంతేకాదు అచ్యుతాపురం ప్రాంతంలో మరిన్ని భారీ ప్రాజెక్టులు కూడా అమల్లో ఉన్నాయని జిల్లా పరిశ్రమల శాఖ పేర్కొంటుంది. అంటే ఈ ప్రాంతంలో భూమిని చూసేటప్పుడు ఇది ఈరోజు ఎంత అనే ప్రశ్నతో పాటు ఇక్కడికి వస్తే 5 నుంచి 10 సంవత్సరాలు ఎంత డిమాండ్ రావచ్చు అనే ప్రశ్న కూడా చూసుకోవాలి. అయితే అనకాపల్లి జిల్లాలో అమల్లో ఉన్న ప్రాజెక్టులో ఒకటి ఎన్టీపీసీ పూడిమడక హైడ్రోజన్ పార్క్. జిల్లా అధికారిక సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ సుమారు 1.10 లక్షల కోట్లుగా దాదాపు 61,000 ఉద్యోగుల అంచనాతో చూపబడింది. ఇది పూర్తిగా అమల్లోకి వస్తే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్ట్, చిన్న వ్యాపారాలు, అద్దె ఇళ్ళు వంటి వాటికి డిమాండ్ పెరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రాజెక్ట్ ప్రకటించబడిందంటే రేపే భూమి ధర రెట్టింపు అవుతుందని కాదు. ప్రాజెక్ట్ ఏ దశలో ఉంది, రోడ్డు ఎక్కడ వస్తుంది, నీరు, విద్యుత్, డ్రైనేజ్ ఉన్నాయా, అప్రూవ్డ్ లేఅవుట్నా, ఇవి తప్పకుండా చెక్ చేసుకోవాలి. నక్కపల్లి ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడ ఆర్కిలార్ మెటల్ నిప్పాన్ స్టీల్ ఇండియా భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. 2026 మార్చిలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. పెట్టుబడి సుమారు 1.36 లక్షల కోట్లుగా సంవత్సరానికి 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్ట్ అయితే రూపొందింపబడుతుంది. అదే ప్రాజెక్టుకు అనుబంధంగా కెప్టివ్ పోర్ట్ కూడా ప్రతిపాదించబడింది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు వచ్చినప్పుడు కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాదు, రోడ్లు, ట్రాన్స్పోర్ట్, గోదాములు, హోటళ్ళు, రెంటల్ హౌసెస్, చిన్న వ్యాపారాలు, సర్వీసులు, ఇలా అనేక రంగాల్లో డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రోడ్డు కనెక్టివిటీ ఎందుకు అంత ముఖ్యమైనదంటే, ఇప్పుడు భూమి కొనేటప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పే ఒక్క విషయం ఏంటంటే, రోడ్డు చూడకుండా భూమి కొనకండి. ఎందుకంటే ఒక ప్రాంత అభివృద్ధి చెందడానికి పరిశ్రమ మాత్రమే సరిపోదు, ఆ ప్రాంతానికి మంచి కనెక్టివిటీ కూడా ఉండాలి. విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతంలో NH60 ఇప్పటికే ప్రధాన రహదారి, అలాగే పోర్ట్ కనెక్టివిటీ, అనకాపల్లి టు సబ్బవరం వైపు కనెక్టివిటీ, ఇతర రోడ్డు ప్రాజెక్టులపై కూడా పనులు, ప్రతిపాదనలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా శీలానగర్ నుంచి సూరిడిపాలెం వరకు యాక్సెస్ కంట్రోల్డ్ 6 లేన్ లింక్ కోసం 963.93 కోట్ల మంజూరు గురించి విశాఖపట్నం పోర్ట్ యూజ్ ప్లాన్లో పేర్కొన్నారు. ఇలాంటి కనెక్టివిటీ పెరిగితే ప్రయాణ సమయం తగ్గుతుంది, పరిశ్రమల సౌలభ్యం పెరుగుతుంది, ఉద్యోగుల రాకపోకలు పెరుగుతాయి, చుట్టుపక్కల నివాస డిమాండు పెరగవచ్చు. మరి ఇక్కడే అసలు విషయం ఏంటంటే, అనకాపల్లి చుట్టుపక్కల భూమి కొంటే చాలు అనుకోవడం తప్పు. ప్రాంతాన్ని జోన్లుగా చూడాలి.
మొదటి జోన్ అనకాపల్లి టౌన్కు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్, లోకల్ కమర్షియల్ యాక్టివిటీ వంటి వాటిని పరిశీలించవచ్చు. రెండో జోన్ అనకాపల్లి టు అచ్యుతాపురం వైపు. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ వల్ల వచ్చే హౌసింగ్, రెంటల్, కమర్షియల్ డిమాండ్ను పరిశీలించుకోవాలి. ఇక మూడో జోన్ అచ్యుతాపురం టు పరవాడ ఇండస్ట్రియల్ బెల్ట్. ఇక్కడ పరిశ్రమలు ప్రాక్సిమిటీ చాలా ముఖ్యమైన అంశం. ఇక నాలుగో జోన్ నక్కపల్లి వైపు. ఇక్కడ భారీ స్టీల్ ప్రాజెక్ట్, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ భవిష్యత్తులో ఎంత ప్రభావం చూపుతుందో గమనించుకోవాలి. కానీ ప్రతి భూమి మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక బ్రోకర్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది, అక్కడ హైవే వస్తుంది, ఇక్కడ 5 ఏళ్లలో రేట్ డబుల్ అవుతుంది అంటే వెంటనే అడ్వాన్స్ ఇవ్వకండి. ముందుగా చెక్ చేయాల్సినవి ఏంటంటే ల్యాండ్ టైటిల్ క్లియర్గా ఉందా, ఈసీ ఎలా ఉంది, ల్యాండ్ కన్వర్జేషన్ అవసరమా, అప్రూవల్ లేఅవుట్ ఉందా, రేరా అవసరమైతే రిజిస్ట్రేషన్ ఉందా, మాస్టర్ ప్లానర్ జోనింగ్ ఏం చెబుతుంది, ప్రపోజ్డ్ రోడ్ నిజంగా అప్రూవ్డ్ ప్రాజెక్టేనా, భూమికి యాక్చువల్ రోడ్ యాక్సెస్ ఉందా, నీరు విద్యుత్ అందుబాటులో ఉన్నాయా, ఫ్లూడింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా. ఇలా చెక్ చేయకుండా కేవలం ఫ్యూచర్ డెవలప్మెంట్ అనే మాటలు నమ్మి భూమి కొనడం ప్రమాదకరం. భూమి కంటే అసలు ఉపయోగకరం ఏంటి? ఇక్కడ 3 రకాల ప్రయోజనాలు ఉండవచ్చు. మొదటిది అప్రిసియేషన్. ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ డిమాండ్ పెరిగితే భూమికి భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఇంకా రెంటల్ లేదా రెసిడెన్షియల్ డిమాండ్. ఇండస్ట్రీల్లో ఉద్యోగాలు పెరిగితే చుట్టుపక్కల ఇల్లు, అపార్ట్మెంట్స్, రెంటల్ అకామిడేషన్కి డిమాండ్ రావచ్చు. ఇక మూడోది కమర్షియల్ ఆపర్చునిటీ. షాపులు, గోదాములు, చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ వంటి వాటికి అవకాశాలు రావచ్చు. కానీ ఇవన్నీ అవకాశాలు మాత్రమే, హామీ కాదు. అందుకే అనకాపల్లిలో భూమి కొనడం అంటే కేవలం ఈరోజు రేట్ చూసి కొనడం కాదు. రేపటి కనెక్టివిటీని చూడాలి, రేపటి ఇండస్ట్రీని చూడాలి, రేపటి ఉద్యోగాలను చూడాలి, రేపటి జనాభాను చూడాలి. అనకాపల్లి చుట్టుపక్కల ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు అచ్యుతాపురం ఇండస్ట్రియల్ బెల్ట్, పూడిమడక హైడ్రోజన్ మరియు పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ కలిసి ఈ ప్రాంతం భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలు. కానీ డెవలప్మెంట్ వస్తుంది అని భూమి ఏదైనా కొనకండి. డెవలప్మెంట్ ఎక్కడ వస్తుందో తెలుసుకొని అక్కడి కనెక్టివిటీ ఉన్న భూమిని, చట్టపరంగా క్లియర్గా ఉన్న భూమిని సరైన ధర కొనడం అదే మంచి రియల్ ఎస్టేట్ నిర్ణయం. మీరు అనకాపల్లి చుట్టుపక్కల భూమి కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అనకాపల్లి, అచ్యుతాపురం, పరవాడ, సబ్బవరం, నక్కపల్లి ఈ ప్రాంతాల్లో ఏ ఏరియా ఫ్యూచర్ మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్లో అనకాపల్లి అని పెట్టండి. తర్వాత వీడియోలో ఏ ఏరియాలో భూమి కొనాలి, ఏ ఏరియాల్లో అవాయిడ్ చేయాలి అనే విషయాన్ని మ్యాప్తో పూర్తిగా మరొక వీడియో చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.